మా డిపార్ట్మెంట్లో వెధవలు ఉండొచ్చు, లంచగొండులు ఉండొచ్చు. దాన్ని బ్యాలెన్స్ చేస్తూ నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారా. నాయుడు, తెల్లారిపోతుంది. నువ్వు టకటకా కానిస్తే ఓ పని అయిపోద్ది. నేను వెళ్ళి ఇరానీ చాయ్ రెడీ చేయిస్తా. మనం పోలీసు వాళ్ళం అయ్యుండి ఇలా చేయడం న్యాయమా సార్? అలా చేయకపోవడమే అన్యాయంరా. ఈ పని ఎప్పుడో చేసుంటే అడవుల్లో మందు పాత్రలు పెట్టి బలి తీసుకునేవాళ్లే గుండెల్లో పెట్టుకుని ఆరాధించేవాళ్ళరా. అప్పుడు ఇంకెంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా? ఇది ట్రిపుల్ కరెక్ట్ సార్. ఎక్కడ వాడు చంపేశాడు. నాయుడు, ఎక్కువ సిగరెట్ అయ్యేలోపు పని అయిపోవాలి నాయుడు. నాయుడు వద్దు, నాయుడు వద్దు, నాయుడు మమ్మల్ని చెప్పండి. నాయుడు నాయుడు వద్దు, నాయుడు వద్దు, నాయుడు మమ్మల్ని చెప్పండి. నాయుడు నాయుడు మీ మారిపోయి ఉన్నాడు. నమ్ము నాయుడు, మా మాట నమ్ము నాయుడు. నీ చెల్లెలు అన్నపూర్ణ మీద ఒట్టు, నీ చెల్లెలు అన్నపూర్ణ మీద ఒట్టు నాయుడు. ఒట్టు నాయుడు, మీ చెల్లెలు అన్నపూర్ణ మీద ఒట్టు నాయుడు. మమ్మల్ని వదిలేనాడు, ప్లీజ్ నాయుడు. నాయుడు మమ్మల్ని చెప్పొద్దు నాయుడు. తప్పు చేశాం, ఎన్నో మోసాలు చేశాం, మమ్మల్ని క్షమించు నాయుడు. పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని వదిలేయి నాయుడయ్యా. మీ చెల్లెల్ని అలా చేయమని మేము చెప్పలేదు, మాకేం తెలియదు నాయుడు. అవును నాయుడు, అవును నాయుడు. మీకు తెలిసినా తెలియకపోయినా నా చెల్లెలికి అన్యాయం చేశాను. ఇప్పటికైనా నేను చెప్పినట్టు చేస్తే నా చెల్లెలి పగను కూడా మర్చిపోతా. నువ్వేం చేయమంటే అది చేస్తాం నాయుడు. చెప్పు నాయుడు. మీరు బయట ఉండి మళ్ళీ ఇలాంటి పాపాలు చేసే ఆలోచనలు రాకుండా శాశ్వతంగా జైల్లోనే ఉండాలి. మీ వల్ల చనిపోయిన వాళ్ళందరికీ మనిషికి 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అప్పుడు క్షమిస్తా. ఇప్పుడే కమిషనర్ దగ్గరికి వెళ్ళి లొంగిపోతాం నాయుడు. నీతిమంతుడు అనిపించుకున్నావు నాయుడు, బాగుంటావు.
కానీ వాళ్ళని వదలటం కరెక్ట్ కాదేమో. సార్ కమిషనర్ గారు అయ్యా కమిషనర్ గారు, బాంబ్ బ్లాస్టింగ్ కి మేమే కారణం. చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి 10 లక్షల చొప్పున ఇచ్చేస్తాం. చచ్చేదాకా బెయిల్ కూడా ఆడకుండా జైల్లోనే ఉంటాం. అవును సార్. మీకు పుణ్యం ఉంటది, మమ్మల్ని మళ్ళీ జైల్లో దోయించండి సార్. ఏమిటండి, ఎవరికైనా భయపడి భయపడి కాదు సార్, మా తప్పు తెలుసుకుని. సార్ 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 ముందు మమ్మల్ని అర్జెంట్ గా లోపల వేయండి సార్, ప్లీజ్ సార్, మీకు దండం పెడతాం సార్. జల్దీ నిజంగా చెప్తున్నారా? నిజంగా సార్. తిరుపతి వెంకటేశ్వర స్వామి, అల్లా, యేసు మొదలుకొని ఇండియాలో ఉన్న చిన్న చితక మొత్తం అందరి దేవుళ్ళ మీద ఒట్టే చెబుతుంటాం. మమ్మల్ని జైల్లో అవును పెట్టేసి సార్, జల్దీ సార్, ప్లీజ్ సార్. ఎస్. ఏమిటి, ఎక్కడ? ఐ సీ. ఐఎమ్ సారీ టు సే యూ, మీ బామ్మర్ది నరేషన్ చంపేశారు. వాడు ఒక వెదండి, చావకు చేస్తాడా సార్? ఇంకా ఆలస్యం చేయదు సార్, మమ్మల్ని తొందరగా జైల్లో పెట్టేసాడు సార్. త్వరగా, త్వరగా సార్. అయ్యా, అయ్యా. వీళ్ళని సబ్ జైలుకి తీసుకెళ్ళండి. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. ఏరా, పార్టీ ప్రెసిడెంట్ తోనే గేమ్స్ ఆడతావా? నీ అంతు చూస్తానురా. ఏయ్, ఏంట్రా నువ్వు చూసేది? నా తొక్క, నా ఏక. ఇంకా మాట్లాడితే అక్కడక్కడ మెరిసిన తెల్ల బొచ్చు కూడా పీకలేవు. లూజుగా మాట్లాడేవో షూట్ చేయను, షూతో కొట్టి కొట్టి చంపేస్తాను. రాజు, క్షమించండి సార్, నాయని పట్టుకుని స్టేషన్లో పెట్టాక ఈ సాలేగాడు మీకు ఇన్ఫార్మ్ చేయొద్దని చెప్పి నాయని చంపడానికి స్టేషన్ మీదకి గుండాలను పంపించాడు సార్. తప్పంతా నీలో పెట్టుకుని మా మీదకి వస్తాడట కుత్తే. రేయ్, ఒక పార్టీ ప్రెసిడెంట్ అని కూడా చూడకుండా వాడు అలా మాట్లాడుతుంటే తోలు బొమ్మలాడి చూస్తున్నారా? శివరామయ్య గారు, మీరొక పార్టీ అధ్యక్షుడిగా ప్రవర్తించి ఉంటే మా వాళ్ళు మిమ్మల్ని గౌరవంగానే చూస్తుండేవారు. సీన్ ఇంకా అర్థం కాలేదు అంకల్. టోటల్ పోలీస్ డిపార్ట్మెంట్ వాడితోనే ఉంది. అయినా నో ప్రాబ్లం. ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు. పదండి అంకల్. బాడీస్ వెంటనే పోస్ట్ మార్టంకి పంపించండి. ఎస్ సార్. నాయుడు ఎక్కడ? నాయుడు ఎక్కడా? ఇప్పటికైనా చెప్పండి రా, నాయుడు ఎక్కడ? మమ్మల్ని చంపిన నాయుడు గురించి చెప్పరా? నీకు సాగు మూడి అన్నపూర్ణ హోటల్కి వచ్చావు. ఒక్కసారి అడుగుతున్నాను, నాయుడు ఎక్కడ? చెప్పాం కదరా చెప్పమని. అన్నపూర్ణని చంపినప్పుడే నీ చావు ఖాయమైంది. అన్నపూర్ణని చంపి నిన్ను నాయుడు చంపుతాడు. ఓకే ఓకే, చెప్పరా? ఎలా చెప్పరు, నేను చెప్పిస్తాగా. రేయ్, వీళ్ళ బట్టలు ఊడదీయండ్రా. ఒరేయ్, ఒరేయ్, చచ్చినోళ్ళారా? వదలండి. ఒరేయ్. తీయండ్రా, తీయండి. నాయుడు ఎక్కడున్నా బయటికి రా. ఏయ్, నీ వాళ్ళ పరిస్థితి చూడవా? బయటికి రా. ఏయ్, ఇప్పటికైనా నాయుడు గురించి చెప్పారంటే ఊడిన బట్టలు ఏం కర్మ. చిచ్చి చిచ్చి చిచ్చి, ఏకంగా పట్టు చీరలే లోపలికి పంపిస్తాను. ఒరేయ్, పట్టు చీరలే కాదురా, 7 వారాల నగలు అందరికి దిగేసినా సరే ఒక్కరు కూడా నాయుడు గురించి చెప్పరా. ఎదవ నా కొడుక, నోరు మూయరా. రేయ్, చెప్పారంట్రా. వీళ్ళని ఎలాగెళ్ళి నడి రోడ్డు మీద నిలబెట్టండి. చూస్తారేంట్రా, ఏ సైడ్ రా?
ప్లీజ్ నన్ను చంపదు. అక్కడ నీ అన్న రూపాయికి రొట్టె పెట్టి అందరి ఆకలి తీరుస్తున్నాడు. ఇక్కడ నేను ఫ్రీగా నా పెళ్ళాన్ని పెట్టి ఆకలి తీరుస్తాను. నాయుడు ఆగు. నాయుడు నా మాట విను ప్లీజ్ స్టాప్ ఇట్. సార్ వద్దు సార్, నా ఆయన షూట్ చేయదు సార్. ఆయన మంచివాడు సార్, నా మాట వినండి సార్. What nonsense you are talking? సుశీలత, నాకు మాట ఇవ్వండి. అన్నపూర్ణని జాగ్రత్తగా చూసుకోండి. నాయుడు బాడీని ఎవరికి అప్పగించాలి సార్? మనకు తెలిసినంత వరకు ఇతనికి దగ్గర బంధువులు ఎవరూ లేరు. ఉన్న చెల్లెలు కూడా మొన్నే పోయింది. ఎలక్ట్రికల్ కమిషన్ కు పంపించేయడమే అదే బెటర్ సార్. ఆగండి. మా నాయుడికి ఎవరు లేరనుకొని ఈ రకంగా తగలబెడతారా? అదేమైనా అనాథ సేవ అనుకున్నారా? ఆయనకెవరు లేరని మిషన్లో తగలబెడతారా? నాయుడికి ఎవరూ లేరనుకునే ఇలా చేసామమ్మా. మీరంతా ఆయన దగ్గర పనిచేసేవాడే కదా. ఎవరు చెప్పారు సార్ ఆయనకి ఎవరు లేరు? ఆయన రక్త సంబంధికుడు ఉన్నాడండి. ఆయన సొంత తమ్ముడు ఉన్నాడండి. ఏమిటి? నాయుడు సారీ మిస్టర్ వెంకటాద్రి నాయుడు, మీరున్నారని తెలియక. పర్వాలేదు సార్, నేను రాజస్థాన్లో జాబ్ చేసుకుంటున్నాను. విషయం తెలియగానే వెంటనే బయలుదేరి వచ్చాను. సారీ వెంకటాద్రి నాయుడు. ఇట్స్ ఓకే సార్. యజమానస్య భాత్రేయం పేరు చెప్పండి. అన్నపూర్ణ. అన్నపూర్ణ నామదేవస్య ప్రతి సంవత్సరేకమృతాక్ష నామశ్రేర్థేన అయోధ్యా మధురామాయ కాశీ కాంచీ అవంతిక పురీ ద్వారైవటై చైవ సప్తైతే మోక్షదాయక. నీలాంటి వాళ్ళు సమాజంలో ఎప్పుడూ బ్రతికుండాలన్న ఆశతోనే నిన్ను చంపినట్టు డ్రామా ఆడాల్సి వచ్చింది నాయుడు. మీరు నిజంగానే మా నాయన్ని చంపేశారని మేము ఎంత బాధపడ్డామో తెలుసా? కోట్లాది మంది జనంలో ఇలాంటి మంచి వాళ్ళు ఒక్కళ్ళో ఇద్దరు ఉంటారు. వాళ్ళని కూడా దూరం చేసుకుంటావా? నాయుడిని బ్రతికించుకోవాలని ముందుగానే నిర్ణయించుకుని మేము మంచి వాళ్ళంతా చనిపోయి విగ్రహాలుగా మారి సమాజంలోని పాపాలను చూస్తూ నుంచుండిపోతారు. నువ్వు అలా విగ్రహంలా మారడం మాకిష్టం లేదు నాయుడు.
మిస్టర్ నాయుడు. చట్టాల్లోనూ శాసనాల్లోనూ చాలా లొసుగులు చూస్తున్నాం. వాటిని కొందరు దుర్మార్గులు వాళ్ళకు అనుకూలంగా వాడుకుంటుంటే చూస్తూ బాధపడ్డాం. కానీ అవి నీలాంటి మంచివాడికి ఉపయోగపడ్డాం. నిజంగా చాలా సంతోషం. నీ మంచితనంతో కలిపి నువ్వు పెట్టే రొట్టె కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు నాయుడు. వెళ్ళి వాళ్ళ ఆకలి తీర్చు. గాడ్ బ్లెస్ యూ మిస్టర్ నాయుడు. భగవంతుడు నీకు ఇంకో 10 మందికి ఉపయోగపడే శక్తినివ్వాలని ప్రార్థిస్తున్నాను. గో హెడ్ గ్రేట్ మ్యాన్.